హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన డే టు డే వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఉదయం 6:30కి లేచానండి. తర్వాత కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగానండి. కాస్త హెడ్ఏక్గా ఉంటే కాసేపు పడుకున్నానండి. ఈలోపు పాలతను వచ్చింటే మా పాప పాలు స్టవ్ మీద పెట్టిందండి. నాకు బాగా స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని వచ్చిందండి. చాలా బాగా చేసింది కాఫీ. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తనే ప్రిపేర్ చేసిందండి. మ్యాక్రోనీ ప్రిపేర్ చేసిందండి. ఎలా చేసిందో ఒకసారి చూసేసేయండి. చూసారు కదండి, మ్యాక్రోని చాలా బాగా చేసిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీడియో షూట్ చేయలేదండి. తర్వాత మధ్యాహ్నము నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చికెన్ తెచ్చుకోలేదండి, ఫ్లూ ఉంది కదా, 2 వారాలు బ్యాన్ చేశామండి. మష్రూమ్ కర్రీలోకి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, మష్రూమ్ ముక్కలు. ఒక మష్రూమ్ను 4 భాగాలుగా చేసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ మన మష్రూమ్ కర్రీలోకి కావాల్సిన పదార్థాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకునేసి, బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఒక 6-7 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. కూరని బట్టి తగినంత ఆయిల్. నేనైతే 6-7 స్పూన్లు వేసుకున్నానండి. అందాజుగా వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇలాచి ఫ్లేవర్ మాకు నచ్చదు కాబట్టి వేసుకోలేదండి కర్రీలో. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగనికి కాస్త సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. తర్వాత టమాటా ముక్కలను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి, మెత్తటి పేస్ట్లా. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల కూర అనేది చిక్కగా వస్తుందండి. ఇదంతా ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. నూనె బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మష్రూమ్ ముక్కలు కూడా వేసేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మష్రూమ్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి. తర్వాత మసాలాలు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసి మష్రూమ్ ముక్కలకు మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత కూరకు తగినంత, మన గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడే మనకు కూరలో ఉప్పు తగ్గితే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా కూర కాస్త చిక్కపడిన తర్వాత కొబ్బరి,
తెల్ల నువ్వుల పేస్ట్ నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ కొద్దిగా 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తెల్ల నువ్వుల పేస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కూర అంతా ఈ పేస్ట్ వేసేసుకునేసి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గార్నిష్కి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మేము లంచ్ చేసేసాము. మీరు కూడా ఒకసారి మష్రూమ్ కర్రీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. తర్వాత మేము లంచ్ తినేసిన తర్వాత సామాన్లన్నీ చూసారు కదా, కౌంటర్ టాప్ అంతా ఎంత నీట్గా ఉందో. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాను. సింక్ కూడా చాలా క్లీన్గా ఉంది కదండి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని నేను దోశకు నానబెట్టుకుంటున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నానండి. 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక 3 సార్లు బాగా 1 స్పూన్ మెంతులు వేసుకునేసి 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకునేసి నీళ్ళు పోసి 5 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అటుకులు కావాలంటే అటుకులు, బొరుగులు కావాలంటే బొరుగులు వేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.